వెయిట్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అయితే లాగ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఎస్టర్డే రీల్ లో ఫ్యామ్ కి హెడ్ షాట్స్ నేర్పిస్తా అన్నాను కదా, కామెంట్ ఎస్ఎన్ మెసేజ్ చేస్తే, కానీ కామెంట్స్ అయితే ఎక్కువగా రాలేదు. కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఫర్ కామెంటింగ్ ఆ బ్రోకే కాదు, ఇన్స్టా ఫ్యామిలీకి ఇంకా న్యూ ఫాలోవర్స్ కి రీల్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రో ప్లేయర్ అయ్యే అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో ప్లేయర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి డివైస్ అండ్ గుడ్ సెన్సిటివిటీ, ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఇవి రెండు ఉన్న తర్వాత గేమ్ ప్లే అయితే ఉండాలి. దీని తర్వాత 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ 2 స్టెప్స్, స్టెప్ నెంబర్ 1 ట్రైనింగ్ గ్రౌండ్, స్టెప్ నెంబర్ 2 వాల్ మూవ్మెంట్. నెంబర్ 1 ట్రైనింగ్ గ్రౌండ్ గురించి మాట్లాడు. ఈడేంద్ర ట్రైనింగ్ గ్రౌండ్ అని ఇక్కడ ఆడుతున్నా మీకు అనిపించు, ఇక్కడే మీరు పొరపాటు పడుతున్నారు. ఇక్కడ నేను ప్రాక్టీస్ అవుతున్నట్లు మీరు కూడా అవ్వండి. నేనైనా నువ్వైనా వరల్డ్ బెస్ట్ ప్లేయర్ రైస్టార్ అయినా ఎనిమి బయటికి రాంది కొట్టాడు, ఎనిమి వాల్ వేసి బయటికి వచ్చాడు హెడ్ షాట్ కొట్టాడు. అదే ఒక చిన్న రైస్టార్ క్లిప్ చూపిస్తాడు. బయటికి వచ్చాడు హెడ్ షాట్ కొట్టాడు. ట్రైనింగ్ గ్రౌండ్ చెప్పింది అదే. ఇంకో ఎనిమి బయటకు వచ్చాడు హెడ్ షాట్ కొట్టాడు. మళ్ళీ అలాగే ఎనిమి మూవ్మెంట్ అటు ఇటు ఉంటుంది. మీ సైడ్ వచ్చేవాడు హెడ్ షాట్ కొట్టాడు. అండ్ స్టెప్ నెంబర్ 2 వచ్చేసి వాల్ మూవ్మెంట్. ఇప్పుడు నా గేమ్ ప్లే వాల్ మూవ్మెంట్ చూడండి. వాల్ వేసాను, ఎనిమి వచ్చాడు హెడ్ షాట్ కొట్టాడు. ఎనిమి అక్కడ ఉన్నాడు, వచ్చాడు హెడ్ షాట్ కొట్టాను. కొట్టడమేమంత కష్టం కాదు. అలాగే మీరు కూడా నేర్చుకోవాలి. హెడ్ షాట్ వచ్చాడు కొట్టాను, హెడ్ షాట్ అంతే ఈజీ సింపుల్. ఎనిమి వచ్చాడు కొట్టాను, ఇంకో ఎనిమి వచ్చాడు మళ్ళీ కొట్టాను. ఇలా కొట్టాలంటే మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎనిమి ఎంత మూవ్మెంట్ చూపించినా కొట్టనికి ఒక చోట ఆగాల్సింది. వాల్ మూవ్మెంట్ చూపించాడు, వచ్చాడు ఆగాడు. నెంబర్ 1 అండ్ స్టెప్ నెంబర్ 2 ఫాలో అయితే మీరు కనుక ప్రో ప్లేయర్స్ ఖచ్చితంగా అవుతారు. ఈ వీడియో మీకు చాలా బాగా నేర్పించు. వీడియో కనుక కామెంట్ లో నచ్చుంటే కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేసి ఒక ఫాలో చేసి ఒక లైక్ చేయండి చాలు.